మయన్మార్ థాయిలాండ్ లో సంభవించిన భూకంపం తాలూకా దృశ్యాలు ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. ఇక బిల్డింగ్ల పైనున్న స్విమ్మింగ్ పూల్ లోంచి ఆ వాటర్ ఎలా కిందకి పడుతుందో మనం చూడొచ్చు. ఇక మరోవైపు ప్రజలంతా కూడా తాముంటున్న ఇళ్లల్లోంచి, ఆఫీసుల్లోంచి, అలాగే షాపింగ్ మాల్స్ లోంచి అందరూ కూడా రోడ్లపైకి పరుగులు తీశారు. ఆ భారీ ఎత్తున బిల్డింగ్స్ కూలిపోతుంటే అందరూ ఒక్కసారిగా హడలిపోయారు. కాళ్ల కింద భూమి కంపిస్తోంది. కళ్ళ ఎదుటే ఉన్న బిల్డింగ్లన్నీ కుప్ప కూలిపోతున్నాయి. ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రజలంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మయన్మార్లో, థాయిలాండ్లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి భయానక భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రజలంతా కూడా అయోమయంతో ఎటు వెళ్లాలో పాలుపోక రోడ్లపై ఇలా తామున్న ప్రదేశాల నుంచి బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మయన్మార్ ఎయిర్పోర్ట్ల దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా సీలింగ్ మొత్తం కూడా ఊడి కింద పడింది. ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్ నుంచి రన్వేల పైకి అలాగే బయటకి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అలారం సిస్టమ్ కూడా అక్కడ అలర్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరోవైపు రోడ్లపై కూడా అలాంటి భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ భారీ బిల్డింగ్స్ అన్ని కూడా పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఎక్కడ ఏ బిల్డింగ్ ఎవరి మీద పడుతుందో అర్థం కాని పరిస్థితి. మరోవైపు ఇలాంటి బిల్డింగ్స్ కొన్ని పదుల సంఖ్యలో నేల కూలిపోయాయి. మరి వాటిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే కాస్త ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య భారీ ఎత్తున పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా దృశ్యాలు చూస్తుంటే అనిపిస్తోంది. ఇప్పటికే రెస్క్యూ బృందాలు ఆయా ప్రదేశాలకి చేరుకుని ఈ శిథిరాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మయన్మార్లో 15 మంది మృతి చెందారు. 45 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. రైట్, డెత్ టోల్ ఇంకా పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 25 మృతదేహాల్ని వెలికి తీశారు. 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. అనేక పురాతన కట్టడాలన్నీ కూడా కూలిపోయాయి. అనేక బౌద్ధారామాలు మయన్మార్లో కావచ్చు, థాయిలాండ్లో కావచ్చు, అనేక బౌద్ధారామాలు మనకి బుద్ధుడి ఆలయాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా వరకు కూలిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బహుళ అంతస్తుల భవనాలు, వీటి వల్లనే ప్రాణ నష్టం తీవ్రంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది. ఇక రన్వే మీద ప్రయాణికులు ఎంత కంగారు పడుతున్నారో మనం ఈ దృశ్యాలు చూడొచ్చు. మరోవైపు ఇక్కడ ఇండియాలో కూడా కాస్త ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే థాయిలాండ్కి ఎక్కువ మంది ఇండియన్స్ విజిట్ చేసేందుకు వెళ్తూ ఉంటారు. ఇది సమ్మర్ టైం కాబట్టి చాలా మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళుంటారు. వాళ్ళ బాగోగులపై ఇక్కడున్న వాళ్ళు ఆందోళన పడుతున్నారు.